బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టులో కేటీఆర్ కు చుక్కెదురైంది. ప్రధానంగా ఫార్ములా ఈ రేస్ కేసుకి సంబంధించిన వ్యవహారంలో ఏదైతే క్వాష్ పిటిషన్ పై విచారణకు పిటిషన్ వేశారో ఆ పిటిషన్ విషయంలో సుప్రీంకోర్టు నిరాకరించింది. క్వాష్ పిటిషన్ వెనక్కి తీసుకున్నారు కేటీఆర్. సుప్రీంకోర్టులో కేటీఆర్ కు ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో చుక్కెదురైందని చెప్పొచ్చు. ఈ పరిస్థితుల్లో జోక్యం చేసుకోలేము అని సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో క్వాష్ పిటిషన్ పై విచారణకు నిరాకరించింది. దీంతో క్వాష్ పిటిషన్ ను కేటీఆర్ విత్డ్రా చేసుకున్నారు. ఒక రకంగా ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారంలో ఏం జరుగుతుంది అన్న ఉత్కంఠకి సుప్రీంకోర్టులో కేటీఆర్ కు చుక్కెదురైంది. సుప్రీంకోర్టులో కేటీఆర్ కు చుక్కెదురైంది. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేము. ఈ నేపథ్యంలో పిటిషన్ నిరాకరించిన నేపథ్యంలో కేటీఆర్ వేసిన పిటిషన్ ను వెనక్కి తీసుకున్నారు. సుప్రీంకోర్టు కేటీఆర్ పిటిషన్ ని నిరాకరించింది. పూర్తి సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మాజీ మంత్రి కేటీఆర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురని చెప్పాలి. హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోమని సుప్రీంకోర్టు తేల్చెప్పింది. ఇక పిటిషన్ సైతం కూడా విత్డ్రా చేసుకుంటామని సుప్రీంకోర్టుకు కేటీఆర్ తరఫు న్యాయవాదులు కూడా చెప్పడం జరిగింది. ఇక తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా ముఖ్యమంత్రికి సీనియర్ కౌన్సిల్ హాజరయ్యారు. ప్రధానంగా ఈ రేసుకు సంబంధించిన అంశంలో గతంలో హైకోర్టు ఏదైతే కేటీఆర్ పిటిషన్ క్లాస్ చేసిందో ఆ పిటిషన్ ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో తాజాగా కేటీఆర్ ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ సందర్భంగా ఈ రోజు విచారణకు వచ్చింది. జస్టిస్ బేలయం త్రివేది ధర్మాసనం ముందు కాసేపటి క్రితమే వాదనలు ముగియడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ కేసులో మొదట సిద్ధార్థ దవే వాదిస్తూ కూడా కేటీఆర్ తరఫున ఈ ఫార్ములా రేస్ విషయంలో ప్రధానంగా హెచ్ఎండిఏను అదేవిధంగా ఇతరులను పేర్కొన్నది కేవలం ఇద్దరు అధికారులు కేసీఆర్ని ఇందులో నిందితులుగా చేర్చారనే అంశాన్ని కోర్టు ముందు ప్రస్తావించిన సందర్భంలో జస్టిస్ బేలయం త్రివేది జోక్యం చేసుకుని వెంటనే హైకోర్టు ఇచ్చిన ఆర్డర్లో ఎలాంటి జోక్యం చేసుకోమనే అంశాన్ని కూడా చాలా స్పష్టం చేసింది. ఓ రకంగా సుప్రీంకోర్టులో మాత్రం కేటీఆర్కిగా చుక్కెదురే అని చెప్పాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే ఈ ఫార్ములా కేసు విషయానికి సంబంధించి ఇప్పటికే కేసు విచారణ సందర్భంగా కూడా అటు అరవింద్ కుమార్తో పాటు మరో అధికారి రెడ్డిని సైతం కూడా విచారించారు. ఇక ఇటీవల కేటీఆర్ని సైతం కూడా విచారించారు. అయితే హైకోర్టుకు వెళ్ళిన సందర్భంలో క్వాష్ పిటిషన్ని మాత్రం హైకోర్టు ఆయన దాఖలు చేసిన పిటిషన్ తోసిపుచ్చిన నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టును అయితే ఆయన ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఖచ్చితంగా కూడా తమకు కొంత ఊరట లభిస్తుందని కేటీఆర్ ముందే గ్రహించినప్పటికీ కూడా కొంత వారికి మాత్రం సుప్రీంకోర్టులో చుక్కెదురైందని చెప్పాల్సి ఉంటుంది. విషయంలో మాత్రం స్పష్టంగా కూడా తాము జోక్యం చేసుకోమనే అంశాన్ని చాలా స్పష్టం చేసింది. ఇక పిటిషన్ను విత్డ్రా చేసుకునేందుకు కేటీఆర్ న్యాయవాది కూడా కోర్టు ప్రాంగణంలో జడ్జి ధర్మాసనం ముందే తాము పిటిషన్ను విత్డ్రా చేసుకుంటామని అంశం చెప్పింది. ఇక ఫైనల్గా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలే పనిచేశాయని చెప్పాల్సి ఉంటుంది. ఏసీబీకి మరికొంత కూడా రూట్ క్లియర్ అనేది చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ కేసు విచారణలో దాదాపు 55 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఎక్కడ కూడా క్యాబినెట్ నిర్ణయం తీసుకోకుండానే వారికి ట్రాన్స్ఫర్ చేయడం పట్ల కూడా ఇప్పటికీ ఆర్బీఐ కూడా కొంత రాష్ట్ర ప్రభుత్వం మన గతంలో దాదాపు 8 కోట్ల పెనాల్టీ వేసిన నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా కూడా సుప్రీంకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్కి మాత్రం చుక్కెదురైందని చెప్పాల్సి ఉంటుంది. ఇక హైకోర్టు ఉత్తర్వులకు అనుబరే ఆయన విచారణకు హాజరవడం ఉంటుంది. ఇక ఏసీబీ తన పరిధిని ముందుకు వెళ్తూ కూడా ఏసీబీ కూడా ఇక ఈ అంశంలో ఏసీబీ కూడా ఒక రూట్ క్లియర్ అనేది చెప్తుంది. ముందుగా
రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఒకవేళ కేటీఆర్ గారు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే విచారణ సందర్భంగా కూడా తాము దాఖలు చేసిన కేవేటికి సంబంధించిన అంశంలో మాత్రం ముందస్తుగా తమ వాదనలు కూడా వినాల్సిందని కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక కేవేటిని ముందస్తుగా దాఖలు చేసిన నేపథ్యం. అందులో భాగంగానే ఈరోజు పిటిషన్ వచ్చిన సందర్భంగా కూడా కేసు విచారణ జరిగిన సందర్భంలో మాత్రం పూర్తిగా కూడా మాజీ మంత్రి కేటీఆర్కు మాత్రం సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. రైట్, ఇక కేటీఆర్ ముందున్న ఆప్షన్స్ ఏంటి నెక్స్ట్? ఎందుకంటే ఇప్పటికే ఏసీబీ విచారణ పూర్తయింది. ఇది రాజకీయంగా కూడా ఆరోపణలు ప్రత్యారోపణలకి చాలా స్కోప్ ఇస్తోంది. ఇక నెక్స్ట్ ఏంటి అంటే కేటీఆర్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఎస్, ఖచ్చితంగా కూడా ఇప్పటికే అటు హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ తిరస్కరించడంతో పాటు సుప్రీంకోర్టులో తాజాగా ఆయన దాఖలు చేసిన పిటిషన్ కూడా తిరస్కరించడం చూస్తే ఖచ్చితంగా ఆయనకు జైలు తప్పనట్టు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అటు హైకోర్టులో ఇచ్చిన ఉత్తర్వుల అనంతరం కూడా సుప్రీంకోర్టులో కొంత ఊరట లభిస్తుంది. ఖచ్చితంగా ఆయన గతంలో హైకోర్టు ఇచ్చిన క్వాష్ ఆర్డర్ పైన సుప్రీంకోర్టు స్టే విధిస్తుందని కూడా కేటీఆర్ భావించారు. కానీ ఎక్కడ కూడా హైకోర్టు ఇచ్చిన ఆర్డర్లో తాము జోక్యం చేసుకోవాలని ఏకంగా సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పడంతో ఆయనకి ఇంకో ఆప్షన్ లేదు. ఖచ్చితంగా కూడా ఏసీబీ మరోసారి నోటీసులు ఇస్తే ఆ విచారణకు ఖచ్చితంగా కేటీఆర్ హాజరు కావాల్సి ఉంటుంది. విచారణ సందర్భంగా అటు ఏసీబీ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. గతంలో ఆయన ఏసీబీ కార్యాలయానికి వెళ్ళిన సందర్భంలో దాదాపు 8 గంటల పాటు విచారించారు. తిరిగి ఈసారి కూడా ఏసీబీ సుప్రీంకోర్టు ఏం ఉత్తర్వులు ఇస్తుందని కూడా వెయిట్ చేశారు. అందులో భాగంగానే ఆయనకు మొదటిసారి విచారణ జరిగిన అనంతరం కూడా ఎక్కడ కూడా కేటీఆర్కి వ్యక్తిగతంగా తిరిగి నోటీసులు ఇవ్వలే. కానీ తాజాగా ఈరోజు సుప్రీంకోర్టు ఆర్డర్లు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోలేమని చెప్పింది కాబట్టి ఖచ్చితంగా ఏసీబీ మరికొంత దూకుడు పెంచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒకవేళ సుప్రీంకోర్టు ఏం చేస్తుందని వెయిట్ చేసింది కాబట్టి ఏసీబీ ఖచ్చితంగా మరోసారి నోటీసులు ఇస్తే ఆయన అరెస్టు తప్పదనేది కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టే ఎక్కడ కూడా ఆయన కేసు విషయంలో జోక్యం చేసుకోపోగా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని సమర్థించింది కాబట్టి ఖచ్చితంగా ఆయనకు జైలు తప్పదనేది కూడా అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే ఆయనకు అటు హైకోర్టులో దారులు మూసుకుపోయాయి, మరోవైపు సుప్రీంకోర్టులో కూడా దారులు మూసుకుపోయిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన కేసు విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకవేళ అరెస్ట్ చేస్తే కూడా జైలుకు వెళ్ళక తప్పదనేది కూడా ఖచ్చితంగా ఈరోజు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోపోవడం కూడా కొంత ఆయన అరెస్టు జరుగుతుందనేది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సతీష్.